యోగి ఆదిత్యనాథ్ గారి గురించి మీకు తెలిసే ఉంటుంది. ఈయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అనమాట. అయితే ఈయన ఎప్పుడూ కాషాయం దుస్తులతోనైతే అందరికీ కనిపిస్తూ ఉంటాడు. అలాగే చాలా వీడియోస్లో, చాలా ఇమేజ్లో మీరు చూసుకున్నట్లయితే ఎప్పుడూ కాషాయం దుస్తులు ధరిస్తూనే ఉంటాడు అనమాట. ఈయన సర్వసంఖ్య పరిత్యాగి, మనం సన్యాసి అంటాం కదా, ఈయన సన్యాసి అనమాట. అయితే ఈయన గురించి మనకు తెలియని కొన్ని విషయాలు అయితే ఉన్నాయి. అవి ఏంటనేది నేను ఈ వీడియోలో మీకు డిస్కస్ చేస్తాను. అంతేకాకుండా ఈ వీడియోలో మనకు ఇంతకుముందు భవనం కట్టిన కొన్ని రోజుల తర్వాత అయితే భవనాలు అయితే కోల్పోతూ ఉంటాయి అన్నమాట. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, భవనం కట్టిన 2 రోజులకే అదైతే కూలిపోవడం జరిగింది. సో ఈ సంఘటన ఎక్కడ జరిగింది అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అంతేకాకుండా మనకు తెలంగాణలో ఒక సంఘటన అయితే జరిగింది. అదేమిటంటే, ఏబీవీపీ మహిళా కార్యకర్తని పోలీస్ కానిస్టేబుల్ అయితే జుట్టు పట్టుకొని లాక్కెళ్ళడం జరిగిందనమాట. సో అది ఎక్కడ జరిగింది, ఎందుకు అలా జరిగింది అనేది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా దగ్గర రిక్వెస్ట్ అండి. అదేమిటంటే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. యోగి ఆదిత్యనాథ్ గారు అయితే ఇంతకుముందు గవర్నమెంట్ జాబ్ అయితే చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అయితే ఇలా చేస్తున్న క్రమంలో అతను స్వచ్ఛందంగా రిటైర్మెంట్ అయితే తీసుకోవడం జరిగింది. ఇతను అసలు పేరు వచ్చేసేసి అజయ్ మోహన్ బిష్ట్ అనమాట. సో ఇది అతని అసలు పేరు అనమాట. ఎక్కువగా మనకు తెలిసిన పేరు ఏంటంటే యోగి ఆదిత్యనాథ్ అని మనకు తెలుసు అనమాట. ఈయన చదువుకునే రోజుల్లో హెచ్ఎన్బి గర్వాల్ విశ్వవిద్యాలయం నుండి ఉత్తరప్రదేశ్ చరిత్రలోనే అత్యధికంగా మార్కులు అయితే సాధించడం జరిగింది అనమాట. 100కి 100 మార్క్స్. ఆయన ప్రతి సబ్జెక్ట్లోనూ 100 మార్క్స్ అయితే ఆయన సాధించడం జరిగింది. అంతేకాకుండా యోగిజీ గణిత విద్యార్థి. గణితంలో ఇతనైతే బీఎస్సీ గణితంలోనైతే ఇతనైతే గోల్డ్ మెడల్ సంపాదించడం జరిగింది. అసలు ఇతను ఎక్కడ పుట్టాడు, ఏ ప్రాంతానికి చెందినవాడనే విషయం చూసుకున్నట్లయితే, ఈయన ఉత్తరప్రదేశ్లోని వెనుకబడిన పంచూర్ గ్రామంలో చాలా నిరుపేద కుటుంబంలోనైతే ఈయన జన్మించడం జరిగింది. ఇతనికి ఇప్పటికైతే 52 సంవత్సరాలు. ఈయన 1972లో జన్మించడం జరిగిందనమాట. ఈయన భారతీయ సైన్యంలోని పురాతన గుర్జా రెజిమెంటల్ యొక్క ఆధ్యాత్మిక గురువు అనమాట. యోగిజీని గురువుగా ఆరాధించే యోగి మద్దతుదారులు భారీ సమూహంలో నేపాల్లోనైతే ఉన్నారనమాట. ఈ యోగిజీకి సంబంధించిన ఫ్యాన్స్ ఉంటారు కదా, ఈ ఫ్యాన్స్ అనేది ఎక్కువగా నేపాల్లోనైతే ఉన్నారనమాట. మనం మార్షల్ ఆర్ట్స్ అంటూ ఉంటాం కదా, దాన్నే మన తెలుగులో చెప్పాలంటే మల్ల యుద్ధం అని అంటారనమాట. సో ఈ మార్షల్ ఆర్ట్స్ లో ఈయనైతే అద్భుతమైన నైపుణ్యం ప్రదర్శించేవాడు అనమాట. ఏకకాలంలో 4గురిని ఓడించిన రికార్డ్ అయితే ఈయనకైతే ఉందన్నమాట. ఈ మల్ల యుద్ధంలో ఈయన 4గురిని అయితే ఓడించగలడు అనమాట. అంత గొప్ప రికార్డ్ అయితే ఈయనకైతే ఉంది. ఉత్తరప్రదేశ్లో ఈయన ప్రత్యేకించి ఒక స్విమ్మర్ అనమాట. ఎన్నో పెద్ద నదులను దాటిన ఖ్యాతి అయితే ఈ యోగి ఆదిత్యనాథ్కి అయితే ఉందన్నమాట. ఈయన గణితంలో ఎంత నైపుణ్యుడు అనే విషయం మనం చూసుకున్నట్లయితే, మనం కంప్యూటర్ ద్వారా క్యాలిక్యులేషన్స్ అయితే చేస్తూ ఉంటాం కదా. సో ఇతను కంప్యూటర్ను కూడా ఓడించగలిగేంత అకౌంటింగ్ అయితే చేయగలడు అనమాట. అంటే లెక్కలు అయితే ఈయన చేయగలడు. అంతేకాకుండా ప్రముఖ గణిత శాస్త్రవేత్త శకుంతలాదేవి కూడా యోగిజీని అయితే పొగడటం జరిగిందనమాట. అంత గొప్పగా గణితంలో లెక్కలు వేయగల సమర్థుడు అనమాట. ఈయన కేవలం 4 గంటలు మాత్రమే నిద్రపోతాడు. ఇతను ప్రతిరోజు ఉదయం 3 గంటల 30 నిమిషాలకైతే నిద్రలేస్తాడు అనమాట. యోగా, ధ్యానం, గౌశాల, హారతి, పూజ ఇతని యొక్క దినచర్యలు అనమాట. రోజుకు 2 సార్లు మాత్రమే ఇతనైతే తింటాడు. పూర్తిగా శాకాహారం అయితే ఇతనైతే తినడం జరుగుతుంది. అలాగే కాకుండా ఇతను ఆహారంలో దుంపలు, వేర్లు, పండ్లు మరియు దేశీయ ఆవు పాలు అయితే ఇతనైతే ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికీ ఇతను ఏ కారణం చేత కూడా హాస్పిటల్లోనైతే చేరలేదు. ఎటువంటి అనారోగ్య సమస్యతో ఇతను ఇప్పటి వరకు హాస్పిటల్లో చేరలేదనమాట. యోగి ఆదిత్యనాథ్ గారు ఆసియాలోనే అత్యుత్తమ వన్యప్రాణి శిక్షకులలో ఒకరనమాట. ఇతనుకు వన్యప్రాణులు అంటే చాలా ఇష్టం. యోగి కుటుంబంలో ఎంపీ లేదా ముఖ్యమంత్రి కాకముందు ఎలాంటి స్థితిలో ఉందో ఇప్పటికీ అలాంటి స్థితిలోనే వాళ్ళైతే జీవించడం జరుగుతుందనమాట. అయితే ఈ యోగి ఆదిత్యనాథ్ గారు తన జాబ్కి స్వచ్ఛందంగా పదవి విరమణ చేయడం జరిగిందనమాట. ఇలా పదవి విరమణ చేసిన తర్వాత అతను ఇంటికి ఒక్కసారి మాత్రమే వెళ్ళడం జరిగింది. అలాగే యోగి ఆదిత్యనాథ్ గారికి అయితే ఒకే ఒక బ్యాంక్ ఖాతానైతే ఉంది. మరియు అతని పేరు మీద భూమి, ఆస్తి కూడా లేదనమాట. అతనికి ఎటువంటి ఖర్చులు కూడా లేవు. అతను సొంత జీతం నుండే బట్టలకు సంబంధించిన ఖర్చు, అలాగే మిగిలిపోయిన డబ్బులనైతే అతను సహాయ నిధులనైతే జమ చేయడం జరుగుతుందన్నమాట. ఇది యోగి ఆదిత్యనాథ్ గారి గురించి మనకు తెలియని విషయం అనమాట. ఈ వీడియో ఒకసారి చూడండి, ఇది కరెక్టా కాదా అనే విషయాన్ని అయితే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఇది ఎలా జరిగిందనేది మనం ఇప్పుడైతే వివరాలకు అయితే వెళ్దాం అనమాట.
హైదరాబాద్ శివార్లలోని రాజేంద్ర నగర్ అనే ఒక ప్రాంతం ఉంది. అక్కడ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన 100 ఎకరాల భూమిని అయితే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా హైకోర్టు నిర్మాణం కోసం కేటాయించడం జరిగిందనమాట. దీన్ని నిరసిస్తూ ఏబీవీపీ కొన్ని రోజులుగా వ్యవసాయ యూనివర్సిటీ వద్ద ఆందోళనలు అయితే చేపట్టడం జరిగిందనమాట. హైకోర్టు భూమి కేటాయింపులో వాళ్ళు జీవో నెంబర్ 55 మెన్షన్ చేయడం జరిగింది. సో దీన్ని ఉపసంహరించుకోవాలని విద్యార్థులు అయితే డిమాండ్ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఏబీవీపీ కార్యకర్తలు కూడా వచ్చి అక్కడ అయితే శాంతియుత నిరసన అయితే చేయడం జరిగింది. ఈ క్రమంలో జనవరి 23న ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద చేపట్టిన ఆందోళనకు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ గారు అయితే హాజరవడం జరిగింది. ఆందోళన విషయంలో రాజేంద్రనగర్ పోలీసులు అక్కడికి చేరుకొని నిరసన తెలుపుతున్న వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అలాగే ఈ క్రమంలో ఝాన్సీ పోలీసుల నుంచి తప్పించుకొని ముందుకు పరిగెత్తుతున్న క్రమంలో స్కూటీపై వచ్చిన 2 కానిస్టేబుళ్లు ఝాన్సీ జుట్టు పట్టుకొని లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె కింద పడిపోయిందనమాట. చేతులకు కాళ్లకు అయితే ఈమెకు గాయాలైతే అయినాయి. ఈ క్రమంలో పోలీసులు ఝాన్సీతో పాటు 15 మంది ఏబీవీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకొని రాజేంద్రనగర్లోని పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. ఇది సాయంత్రం 5 గంటల సమయంలో వ్యక్తిగత పూచీకత్తు మీద వాళ్ళనైతే వదిలివేయడం జరిగిందనమాట. అలాగే ఈ ఝాన్సీ గారిని జుట్టుపట్టుకుని రోడ్డుపైన లాకెళ్లడం వీడియోనైతే సోషల్ మీడియాలోనైతే బాగా వైరల్ అయిపోయింది. దీనిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ దీనిపై స్పందించి మీడియా కథనాలను వాళ్ళైతే సుమోటోగా సేకరించడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేయడం జరిగిందనమాట. ఆ యువతి ఆరోగ్య పరిస్థితితో సహా పూర్తి వివరాలు 4 వారాల్లోగా నివేదిక అందించాలని సిఎస్కి అలాగే డీజీపీకి అయితే నోటీసులు అయితే జారీ చేయడం జరిగిందనమాట. అంతేకాకుండా ఎవరైతే కానిస్టేబుల్ ఇలాగా ప్రవర్తించారో అంటే ఆ మహిళ జుట్టు పట్టుకొని లాక్కెళ్ళడం జరిగిందో ఆ మహిళను అయితే సస్పెండ్ చేయడం జరిగిందనమాట. ఇది మనకు రాజేంద్రనగర్లో జరిగిన సంఘటన అనమాట. మనకు ఈ మధ్య పెద్ద పెద్ద భవనాలు అయితే కప్పుకొలిపోతూ ఉన్నాయి. అంతేకాకుండా వరదలు, ఇతర తవ్వకాలు, అనేక పేలుళ్ల దాటికి ఇలా భవనాలు పేకమాడలనైతే కప్పుకొలిపోతున్నాయి. ఇలాంటి సంఘటన వల్ల ఎంతో మంది అమాయకుల ప్రాణాలు అయితే కోల్పోతున్నారు. అంతేకాకుండా ఎంతో మంది వికలాంగులుగా మారి నరకాన్ని అయితే అనుభవిస్తున్నారు అనమాట. తాజాగా పుదుచ్చేరిలో ఒక ఘటన అయితే జరిగింది. అదేమిటంటే డ్రైనేజ్ పనులు చేస్తూ ఉండగా ఒక భవనం అయితే కుప్పకూలిపోయింది అనమాట. దీనికి సంబంధించి మనం పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే మనకు చెన్నైలోని పుదుచ్చేరిలో ఆటపట్టి అనే ఒక ప్రాంతం అయితే ఉంది. ఆ ప్రాంతంలో డ్రైనేజీ పనుల్లో భాగంగా కాలువనైతే తవ్వుతూ ఉన్నారు. అదే సమయంలో ప్రక్కనే ఉన్న చిన్నపాటి భవనం అయితే కుప్పకూలిపోయింది. ఈ సంఘటన జరిగిన సమయంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ప్రమాద స్థలం నుంచి అయితే దూరంగా పరిగెత్తడం జరిగిందనమాట. అంతేకాకుండా ఆ భవనంలో ఉన్న వారిని అధికారులు ముందుగానైతే ఖాళీ చేయించడం జరిగింది. ఇలానే ఇంట్లో ఎవరు లేకపోవడంతో ప్రమాదం అయితే తప్పిపోయిందనమాట. ఇదే కాకుండా చెన్నైలోని మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ నిర్మాణ సంస్థలో ఏర్పాటు చేసిన గద్దర్ జారీ నేలపై పడిపోయిందనమాట. ఈ సంఘటన మాత్రమే కాకుండా అదంబాక సమీపంలో వెలచెర్రి మరియు సెయింట్ థామస్ అదనపు ఎంఆర్డిఎస్ లైను నిర్మాణంలో భాగంగా ఈ సంఘటన అయితే జరిగింది. అదృష్టవశాత్తు ఈ సంఘటనలోనైతే ఎటువంటి గాయాలైతే జరగలేదు. అలాగే ఎవరి ప్రాణాలు కూడా కోల్పోలేదన్నమాట. అలాగే చూసుకున్నట్లయితే మనకు సిమ్లాలో దానే అనే ప్రాంతంలో 4 అంతస్తుల భవనం అయితే పేకమేడల్లా కూలిపోవడం జరిగిందనమాట. కొండ చర్యలు విరిగి దానిపై పడడంతో ఆ భవనం అయితే కుప్పకూలిపోయింది. ఈ భవనం రోడ్డు పక్కన పడిపోవడంతో ఆ రోడ్డుపై వెళ్లే కాలేజీ స్టూడెంట్స్కి అలాగే ఇతర ఆఫీసులకు వెళ్లే వాళ్ళందరూ ఆ రోడ్డుపై తిరగడంతో అక్కడైతే అంతరాయం అయితే ఏర్పడింది అనమాట. ట్రాఫిక్కి అంతరాయం అయితే ఏర్పడింది. ప్రమాదవశాత్తు నిర్వాసితులందరూ ముందుగానే ఖాళీ చేయించడం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు అయితే చెప్పడం జరిగిందనమాట. అంతేకాకుండా ఆ ఏరియాకి సంబంధించి విద్యుత్ కనెక్షన్స్ అయితే పూర్తిగా తొలగించడం జరిగింది. సో ఇలా తొలగించడం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదని అధికారులు చెప్పడం అయితే జరిగిందనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోనే అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.